ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం మరింత తీవ్రమైంది. ఈ క్రమంలో విశాఖ జిల్లాలో సింధు ప్రాంతానికి చెందిన కరాచీవాలా పేరుతో నిర్వహిస్తున్న షాపు పేర్లను మార్చాలంటూ కొందరు వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వ్యాపారస్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో ఇబ్బందులకు గురవుతున్న వారికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురాం రాజుతో మా ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, పాకిస్తాన్ భారత్ మధ్య నెలకొన్నటువంటి ఏదైతే యుద్ధ వాతావరణం కావచ్చు, ఏది ఏమైనప్పటికీ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో విశాఖలో కరాచీవాలా పేరుతో ఉన్నటువంటి షాప్పై అయితే గతంలో కొన్ని ఆరోపణలు కూడా రావడం జరిగింది. పాకిస్తాన్కు సంబంధించినటువంటి పేరు ఇక్కడ ఉందని దీన్ని తొలగించాలంటూ కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించిన పరిస్థితి అయితే ఉంది. కానీ అటువంటి పేరును తొలగించాల్సిన అవసరం లేదు, వాళ్ళకి భరోసా కల్పించడానికి మేము ఉన్నామంటూ భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు గారు వచ్చి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు నేను అడిగి తీసుకుంది. సరే, ఏంటి ఈ కరాచీవాలా పేరుకి దీనివల్ల వాళ్ళకి కలిగిన ఇబ్బందికి సంబంధించి మీరు ఏ భరోసా ఇవ్వాలని వచ్చారు? సో ఇక్కడ సిరిపురం జంక్షన్ లో పెట్టిన ఈ కరాచీవాలా అనేది డిపార్ట్మెంట్ స్టోర్స్ ఉందో, ఇది చాలా సంవత్సరాల నుంచి బిఫోర్ ఇండిపెండెన్స్ డే ముందు కూడా వాళ్ళ పూర్వీకులు ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఎప్పుడైతే భారతదేశం విడిపోయిందో ఆ టైంలో హిందువులు భారతదేశానికి, ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి. ఆ టైంలో శరణార్థులు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు అప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. 1980లో ఇక్కడికి రావడం షిఫ్ట్ అవడం జరిగింది. కానీ అంతకుముందు 1 టౌన్లో వాళ్ళు షాప్ ఉండేదని చెప్పారు. వాళ్ళు ఏదైతే సింధు నది ఉందో, సింధు నది పక్కన ఉన్న కరాచీ దగ్గర ఉండేవారు. వాళ్ళ పుట్టిన ఊరు కాబట్టి వాళ్ళ పేరు పెట్టుకున్నారు. అప్పుడు ఉన్న ప్రాంతమే కాబట్టి అది తప్పులేదు. వ్యాపారం చేసే వాళ్ళని పేర్లు మార్చమని కూడా సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అన్నింటిలో కూడా అది పేర్లు ఉంటాయి. అలాగే ఆస్తులు కూడా ఆ ఫర్మ్ పేరు మీద ఉంటాయి కాబట్టి కొత్తగా పేరు పెడితే తప్పు. కానీ ఆల్రెడీ ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ప్రజలందరితో మమేకమైపోయి ఉన్న వాళ్ళ తప్పు. మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం, ఇండియాకి సపోర్ట్గా ఉండేటట్టు. వాళ్ళ పేర్లు బయట రావాలి స్వార్థం కోసం ఈ కరాచీవాలా కానీ అలా కరాచీ బేకరీ దగ్గరికి వెళ్ళి గొడవలు చేసి ఆ పేర్లు మార్చిపోతే వారం రోజులు తగలబెట్టేస్తామని చెప్పడం జరిగింది. కానీ అది భారతీయ జనతా పార్టీ కానీ అలాగే ఆర్ఎస్ఎస్ కానీ మేము ఇన్స్ట్రక్షన్స్ పైనుంచి మాకు రాలేదు. రాష్ట్ర నుంచి కానీ దేశం నేషనల్ నుంచి కానీ మాకు ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. మేము అలాగే బీజేవైఎం అని చెప్పారు, భారతీయ జనతా పార్టీ యువమోర్చా. సో ఇవన్నీ కూడా కన్నిష్టాకి వచ్చాం. పాకిస్తాన్కి సంబంధించి అంటే ఇప్పుడు ధోరణి నెలకొన్న నేపథ్యంలో ఇటువంటివి అంటే ఇవి ఏ విధంగానే ముందుకు వెళ్ళొచ్చని అనుకుంటున్నారు? యాక్చువల్లీ ముస్లింస్లో హిందూ ముస్లింస్ ఉంటారు. భారతదేశంలో పుట్టిన ముస్లింస్కి మేము ఎగనెస్ట్ కాదు. ఏదైతే పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ముస్లింస్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మేము వ్యతిరేకం తప్ప హిందూ దేశంలో పుట్టిన హిందూ ముస్లింస్కి మేము ఎప్పుడు లాగా అన్నదమ్ములా కలిసే ఉన్నాం తప్ప వాళ్ళకి మాకు ఎటువంటి భేదాలు లేవు. ఇక్కడ విశాఖపట్నంలో కూడా హిందూ ముస్లింస్ అందరూ కలిసే ఉన్నాం, మా మధ్య భేదాలు లేవు. ఈ పేరు మార్చమంటే కింగ్ జార్జి హాస్పిటల్ పేరు ఉందో అది మార్చాలి, అలాగే జిన్నా టవర్ అని ఉందో అది కూడా మార్చాలని లాస్ట్ టైం బీజేపీ పార్టీ గుంటూరు అక్కడ నాయకత్వంలో జిన్నా టవర్ మార్చాలని గొడవ చేయడం జరిగింది. అప్పుడు ఉన్న వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో దానికి సపోర్ట్ చేయలేదు వాళ్ళు. సో అవి మార్చాలి తప్ప వ్యాపారం చేసే వాళ్ళు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక బీజేపీ నాయకులుగా చాలా మంది కొంతమంది వచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 100% ఇది ఆల్రెడీ రాష్ట్ర నాయకత్వం దృష్టిలో తీసుకెళ్లాం. వాళ్ళు వీళ్ళ మీద షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు 100% తీసుకుంటారు. దానికి కూడా మా లెటర్ స్థానం చేయడం జరిగింది. చూసుకోవచ్చు. అంటే ప్రత్యేకించి బీజేఎం వైపు తరపు నుంచి వచ్చి ఎక్కడైతే బెదిరింపులకు పాల్పడ్డారంటూ కూడా వచ్చిన నేపథ్యంలో బీజేఎం నాయకులుగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను బీజేఎం జిల్లా ప్రెసిడెంట్గా నేను ఈ జిల్లాలో పనిచేస్తున్నాను. ఎటువంటి నేనైతే ఆదేశాలు ఇవ్వలేదు. అదేవిధంగా పార్టీ మా యొక్క పరశురామ రాజు గారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోమని చెప్పేసి మాకు ఎటువంటి ఆదేశాలు కూడా ఇవ్వలేదు. కానీ బీజేపీ పేరు చెప్పుకొని వచ్చినటువంటి వారిపైన పార్టీ వారికి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. వారిపైన క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇందులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ యువమోర్చా కానీ ఎటువంటి సంబంధం అయితే లేదు. ఎందుకంటే కరాచీవాలా అనేటటువంటి పేరు ఏదైతే ఉందో, దేశం విభజించక ముందే వారు ఒక పాకిస్తాన్లో ఉన్నటువంటి భూభాగంలోనే వాళ్ళు హిందువులు, విభజించిన తర్వాత వారు అక్కడి నుంచి వలస వచ్చినటువంటి హిందువులుగా వారి ప్రాంతం పేరు ఆ సింధు ప్రాంతంలో ఉన్నటువంటి కరాచీవాలా అనేటువంటి ప్రాంతం మీద అభిమానంతో వారు పేరు పెట్టుకుని వ్యాపారం చేసుకోవడం జరిగింది. కానీ ఈ దేశంలో చాలా మంది ముస్లింస్, అంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వారు చాలా మంది ముస్లింస్ మన హిందువులకు సంబంధించినటువంటి పేర్లు పెట్టుకొని ఎన్నో కోట్లాది రూపాయలు టర్న్ అవుట్ చేసినటువంటి వ్యాపారాలు చేస్తున్నారు. కానీ మనం దాడి చేస్తే వారి పని చేయాలి. ఎందుకంటే వారికి సంపాదించినటువంటి డబ్బు అంతా కూడా టెర్రరిస్టులకి ఒక ఫండ్గా వెళ్తుంది. కానీ వీరు సంపాదించినటువంటి డబ్బు ఏదైనా ఉందంటే ఈ దేశానికి ట్యాక్స్ రూపంలో కానీ లేకపోతే హిందువుల యొక్క ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కానీ వీరిపైన ఇలాగా దాడి చేయడం అనేది తప్పని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా నుంచి మేమైతే ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం భరోసా ఇస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు కావచ్చు, లేదంటే అంటే ముస్లిం పేర్లు పెట్టుకున్న వాళ్ళని ఎవరిని కూడా మేము పెట్టమని, వీళ్ళందరికీ కూడా దేశంలో వీళ్ళందరూ కూడా భాగస్వామ్యమని, వీళ్ళందరూ కూడా ప్రజలకు మన దేశానికి ట్యాక్సుల రూపంలో చేస్తూ వీళ్ళు ఇతోధిక సాయం చేస్తున్నారు. కాబట్టి అటువంటి వారిపై మేము కక్ష సాధింపు చర్యలు ఉండవంటూ కూడా మనకి కనిపిస్తుంది.